నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను మీ బ్రహ్మనాయుడు. రాజకీయాల్లో విమర్శలు ఉండాలి, అదేవిధంగా ప్రతి విమర్శలు ఉండాలి. ఏ విమర్శ అయినా ప్రతి విమర్శ అయినా హుందాగా ఉండాలి, ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి, ఆ భాషని ప్రజలందరూ కూడా ఆహ్వానించే విధంగా ఉండాలి. కానీ ఆనాడు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండదండలతోటి విచ్చలవిడిగా చెలరేగిపోయి జుగుప్సాకరమైన మాటలతోటి ప్రతిపక్ష పార్టీ నేతలను, వారి ఇళ్లలోని ఆడవాళ్ళను సైతం కూడా ప్రతిరోజు అసభ్యకరంగా మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీ నేతలను మానసికంగా హింసించినటువంటి మరి ఆ మృగాలు ఎవరైతే ఉన్నారో ఆ మృగాలకి ఎప్పుడు వారిని కట్టడి చేస్తారు, ఆ మృగాలకు ముక్కుకి తాడేసేది ఎప్పుడంటూ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఆ మృగాల్లోకి కనుక చూస్తే మరి ఆ జాబితా కనుక చూస్తే ఎవరైతే బోరుగడ్డ అనిల్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో మరి అతను జనసేన అధినేతను, టీడీపీ అధినేతను నారా లోకేష్ను పెద్ద ఎత్తున లకారం భాషలతోటి ప్రతిరోజు దూషిస్తూ జుగుత్సాకరమైనటువంటి మాటలతోటి మాట్లాడినటువంటి ఒక మృగం బోరుగడ్డ అనిల్ కుమార్. మరి అలాంటి మృగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో చెలరేగిపోయింది, విచ్చలవిడిగా చెలరేగిపోయింది. సాక్షాత్తు వైకాపా పెద్దలు ఎవరైతే ఉన్నారో వారి అండదండలతోటి బోరుగడ్డ అనిల్ కుమార్ అనేటువంటి ఒక మానవ మృగం, మనిషి రూపంలో ఉన్నటువంటి ఆ మృగం సమాజాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా అతను మాట్లాడినటువంటి భాష కానీ, ప్రతిపక్ష నేతలను అతను దూషించినటువంటి ఆ పదజాలం కానీ మరి చూస్తే జుగుప్సాకరమైనటువంటి ఆ పదజాలం నేటికి కూడా మరి యూట్యూబ్లో దొరుకుతూ ఉంటాయి. ఆ వినేవారికి ఇప్పటికీ కూడా ఆ పార్టీల నేతలు కానీ, వారి కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ కంటి తడిపెట్టేటువంటి వ్యాఖ్యలు, కంటంబటి నీరు తెప్పించేటువంటి వ్యాఖ్యలు, ఒక రకంగా చెప్పాలంటే కళ్ళమ్మటి రక్తం తెప్పించేటువంటి వ్యాఖ్యలు. అలాంటి మానవ మృగం బోరుగడ్డ అనిల్ను ఇప్పటి వరకు కూడా కూటమి ప్రభుత్వం పట్టుకోలేకపోవటం ఏదైతే ఉందో, కూటమికి ఓటేసినటువంటి కార్యకర్తలు బాధపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. ప్రతిరోజు జుగుప్సాకరంగా మాట్లాడేటువంటి ఒక శ్రీరెడ్డి అనేటువంటి ఒక మహిళ ఎక్కడో ఇతర రాష్ట్రాల్లో తలదాచుకుంటూ అటు జనసేన అధినేతను, అదేవిధంగా టీడీపీ అధినేతను, ఆయన కుమారుణ్ణి మరి చెప్పలేనటువంటి భాషతో, వినలేనటువంటి భాషతో, చెప్పుకోలేనటువంటి మాటలతోటి మరి మానసికంగా ప్రతిరోజు హింసించినటువంటి మరొక మానవ ఆడ మృగంగా ఉన్నటువంటి శ్రీరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆమెను ఎప్పుడు బందీఖానాలోకి తీసుకుంటారు. మరి ఈ విధంగా సమాజాన్ని విచ్ఛిన్నం చేసి, సమాజాన్ని పొల్యూట్ చేసి, తమ భాషతోటి రాజకీయ నేతలని ఇష్టానుసారంగా దూషించినటువంటి ఈ ఎవరైతే మానవ మృగాలు ఉన్నారో, మరికొంతమంది మానవ మృగాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంకా విచ్చలవిడిగా చెలరేగిపోతూ ఉన్నారు. మరి ఈ మానవ మృగాలు చేసిన తప్పుకి ఎప్పుడు వారిని శిక్షించేది, చట్టపరంగా వారి మీద చర్యలు ఎప్పుడు తీసుకుంటారు అనేటువంటి దాని మీద అయితే సర్వత్రా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మరి ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులు కావస్తున్నప్పటికీ కూడా ఈ మానవ మృగాలను పట్టుకోవడంలో అటు పోలీసులు కూడా ఫెయిల్ అయ్యారని చెప్పేసి అనేక మంది కూటమికి సంబంధించినటువంటి కార్యకర్తలు బాధపడుతున్న పరిస్థితి ఉంది. ఈ బోరుగడ్డ అని ఇలాంటి మానవ మృగం మీద అనేక గ్రామాల్లో, అనేక పోలీస్ స్టేషన్లో కేసులు కూడా గతంలో నమోదైన పరిస్థితి ఉంది. అటు జనసేన కార్యకర్తలు కానీ, తెలుగుదేశం కార్యకర్తలు కానీ ఈ మానవ మృగం మీద అనేక పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేయించిన పరిస్థితి ఉంది. అయినా ఇప్పటికీ కూడా ఆ ఫైల్ ఎందుకు కదలటం లేదు? ఆ మానవ మృగాన్ని ముక్కుకు తాడేసి ఎందుకు కటకటాల వెనక నెట్టలేదు అనే దాని మీద అయితే సర్వత్రా చర్చ జరుగుతూ ఉంది. మొత్తానికి ఇలాంటి మానవ మృగాలను కనుక కట్టడి చేయకపోతే కూటమి ప్రభుత్వానికి ప్రజలు బంపర్ మెజార్టీ ఇచ్చి కూడా ఉపయోగం ఉండదు అంటూ రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. చూద్దాం ఈ మానవ మృగాలను ఎప్పుడు కటకటాల్లోకి పంపుతారో. భవిష్యత్తులో ఇంకెవరూ కూడా ఈ విధమైనటువంటి భాషను మాట్లాడకుండా ఉండేలా ఈ కూటమి ప్రభుత్వం ఏ మేరకు చర్యలు తీసుకుంటుందో తెలియాలంటే ఖచ్చితంగా కొన్ని రోజులు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది.